జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు 2029లో? ఎందుకంటే 2029లో మేము ఇక్కడ పోటీ చేస్తాం, ఆల్రెడీ పోటీలోనే ఉన్నారు. ఇక్కడ మేము పోటీ చేస్తాము, మేము మాట్లాడతాము, ప్రతి సమస్య పైన మేము కొట్లాడతాము, దాని గురించి అడుగుతాము, మేము తిరుగుతాము, ఇక్కడే ఉంటాము, నేనే మాట్లాడతా అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్లో చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. జై తెలంగాణ అంటూ కూడా నినాదం చేశారు. మరి ఏంటో తెలంగాణలో పవన్ అభిమానులు సినిమాను చూసి ఆదరించినంత మాత్రాన గెలుస్తారు అని ఎలా అనుకుంటాం? మేబీ చెప్పలేం. ఆయన సినిమాల్ని ఆదరించినట్టే ఆయన పార్టీని కూడా ఆదరిస్తారు. ఆయన్ని గెలిపిస్తారా అంటే ఒక క్వశ్చన్ మార్కే, చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్కి పోటీగా మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ, కొత్తగా జనసేన కూడా తయారైంది. ఎక్కడ జనసేన వచ్చి ఇక్కడ పార్టీ పెట్టేసి పాతుకుపోదాం అనుకుంటుందో ఏమో అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భయపడి దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఏది ఇక్కడ సమావేశం ఏమి పెట్టొద్దు అని చెప్పి, దానికి వ్యంగ్యంగా ప్రెస్ మీట్ కూడా పెట్టనిస్తారా లేదా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరేంటి ప్రత్యామ్నాయం ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారా? తమిళనాడులో కనుక విజయ్ని కోరుకున్నట్టు తెలంగాణలో కూడా కొత్తగా ప్రజలు ఏమైనా కోరుకుంటారా? అది బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని కాదని జనసేన పవన్ కళ్యాణ్ని కోరుకుంటారనేది చూడాలి ఏం జరుగుతుందో. మరి ఇవాళే జూన్ 2నే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి సభ పెట్టడానికి ప్రధాన రీజన్ ఏంటి? దీని వెనక ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అన్నట్లు బీజేపీ హస్తం ఏమైనా ఉందా? వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ ఏమైనా జరుగుతుందా అంటే దానికి సమాధానంగా మరి బీజేపీతో కలిసి పోటీ చేస్తారంటే ఏమో, వాళ్ళు కలిసి వస్తే చేస్తాం, లేకపోతే మేము ఒంటరిగానే వెళ్తాము అని మాట్లాడారు. చూడాలి ఏం జరుగుతుందో.